ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గానీ, ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ ఏ విధంగా ఉంది? అన్ని బాగుండే. రైతు భరోసా ఇస్తుండు, పింఛన్ ఇస్తుండు. కరెక్ట్ 1 తారీఖే డోర్ కొట్టి పింఛన్లు ఇస్తున్నారు. ఇంకా ఇందిరా ఇల్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఇల్లు 5 లక్షలు ఇస్తున్నాడు. అన్ని బాగుంటాయి చంద్రబాబు పరిపాలనకి. గతంలో నవరత్నాలు ఇచ్చారు కదా, మరి నవరత్నాలు ఇచ్చింది బాగుందంటారా? నవరత్నాలు ఏం బాగాలేవు. నవరత్నాలు అన్నది అంతా దోచుకున్నారే కానీ నవరత్నాల వల్ల ఏం లేదు. చంద్రబాబు పరిపాలన అన్ని విధాలుగా చిన్న రైతులకు కానీ చిన్న వేలకు కానీ అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు. ఇల్లులు ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ లో కూడా మనకు ఉచిత పథకాలు ఉన్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు కానీ. బస్సులు ఇప్పుడు బాగుండే కానీ అప్పుడు ఏమి ఇచ్చాడో వాళ్ళు ఇచ్చింది తక్కువ, దోచుకున్నది ఎక్కువ. ఇప్పుడు అన్ని బాగున్నాయి. ఈసారికైనా రాజధాని అయిపోతుందంటారా? కంపల్సరీ అయిపోద్ది. ఎట్టి పరిస్థితులు ఈసారి కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఎలక్షన్ కల్లా రాజధాని కంప్లీట్ చేసేస్తాడు. పోలవరం కంప్లీట్ చేసేస్తాడు. అంటే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది కదా, మరి ఎయిర్పోర్ట్ కూడా అయిపోద్ది. ఎయిర్పోర్ట్ కూడా మాక్సిమం అయిపోద్ది. నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటది మళ్ళీ. అంటే ఇప్పుడు విజన్ 2047 వరకు ఆగండి, మరో ఫ్యూచర్ సిటీ అయిపోద్ది, బెంగళూరు సింగపూర్ అవుతుంది ఆంధ్ర అని అంటున్నారు. మరి అవే అవకాశం. నాలెడ్జ్ ఉన్న చంద్రబాబు అంటే మంచి టెక్నాలజీ తిరిగినోడు, అన్ని దేశాలు తిరిగినోడు, మంచి ఎక్స్పీరియన్స్, గుండె నాయకులలో గొప్ప నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు కంటిన్యూ ఉన్నాడు. కాబట్టి బయట చేస్తాడు కంపల్సరీ. 2047 కల్లా సింగపూర్ టైప్ లో డెవలప్ చేయాలని ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా అధికారంలో, మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ కూడా కలిసి 10 సంవత్సరాలు కలిసి ఉంటా అన్నాడు. కాబట్టి ఆయనకు కూడా ఇప్పుడు తొందరగా ముఖ్యమంత్రి అవ్వాలా చేయాలని ఏం లేదు. చంద్రబాబుతో సహాయం కలుపుకొని చంద్రబాబు నాయుడు తోటి సహాయం చేస్తాడు. కావాలంటే కేంద్రం లేదన్న మంత్రి పదవి పార్లమెంట్ పోయి కేంద్రం నుంచి ఉంటాడు. కానీ అంతకేం తొందరపాటు పవన్ కళ్యాణ్ కలిసే ఉంటాడు.